పరిశుద్ధుడ మహోన్నతుడ మహోదరుడ కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఉన్న చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ఎలాంటి స్థితిలో వచ్చినారు నీకు తెలుసాయా? ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాస గృహము వెలుపలున్న వారిని ప్రభా, వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. అయా మేము పొందినటి గొప్ప రక్షణ అనేక మంది పొంది సహాయం దయచేయండి ప్రభా. మారు మనసు లేని వారికి రక్షణ దయచేయండి, దర్శన దయచేయండి. వాటి ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా మీరు పట్టుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయ్యా ఎవరైతే ఇబ్బందులు వ్యాధి ఉండకున్నారో ఏస్తున్నప్పుడు ప్రతి వ్యాధి తొలగిపోవును గాక, ప్రతి రోగము యేసుక్రీస్తు నామంలో స్వస్థపరచబడును గాక. అనారోగ్యంలో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి, ధనం లేని వారికి అయా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న వారికి యేసు నామంలో ఆశీర్వదింపబడుదురు గాక ప్రభా. వస్త్రాలు లేని వారికి వస్త్రాలను దయచేయండి, ఆహారము లేని వారికి ఆహారమును దయచేయండి. అయా గుండె చెదిరిన వారిని గుండె బాగు చేయండి ప్రభా. నలిగిన వారిని బాగు చేయమని అడుగుతా ఉన్నాం ప్రభా. పడిన వారిని లేవనెత్తండి ప్రభా. అయా ఇదిగో నీకు వందనాలు. ఇప్పటి నుంచి శాశ్వత కాలము వరకు నీ కృప మమ్మల్ని ఆవరించి నడిపించమని ఈ చిన్ని సంఘాన్ని, ఈ చిన్ని అపరిచయ గాస్పెల్ మినిస్ట్రీస్ మీరు బలపరచండి. నా నాటికి సేవను అభివృద్ధి పరచండి ప్రభా. నా నాటికి ఇది యొక్క దీన పరిచర్యను మీరు దీవించండి. అయాగా ఉన్న మమ్మలను రాబో కాలంలో అయా మీరు మార్చండి, అభివృద్ధి పరచండి ప్రభా. నీకు వందనాలు. సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘంలో ఐక్యత, ప్రేమ, సమాధానమును దయచేయండి ప్రభా. అయా మీరే తోడుగుని నడిపించమని యేసయ్య దివ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అన్ని చేతులు పైకి ఎత్తి చూస్తాను. హల్లెలూయా హల్లెలూయా. కానీ కొత్త పద్ధతి ధ్యానిద్దాం. కీర్తనకారుడు రచించిన కీర్తనలు 119వ అధ్యాయము 10 వచనాల వరకు ధ్యానిద్దాం. పేజ్ నంబర్ 515. దేవి చదివితే అందరం ఏకీభవిద్దాం. కీర్తన 119 మొదటి నుంచి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండి నేనెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా